డైరెక్షన్ ఇస్తారు. ప్రజల మీద కూడా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. రైట్. జితేందర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మొత్తం మీద మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడారు అనేది చాలా బీజేపీ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ వాదన ఉంది. అంటే రాహుల్ గాంధీ చేసినటువంటి ఆధారాలు ఎంతవరకు నిజమని చెప్పాలి, అదేవిధంగా అది ప్రజల్లో నమ్మకం కలిగించేంత స్థాయిలో ఉన్నాయా? మీకు పెద్దలు వెంటపల్లి పుల్లారావు గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఒకటండి, ప్రజలు, ప్రజాప్రతినిధి, ప్రభుత్వం, మన మూడంచెల వ్యవస్థలో గడిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలక్షన్స్ విషయంలో అనేక, ఆ రోజు స్వేచ్ఛా సుతంత్రాలు ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషనర్ చాలా మార్పులు తీసుకొచ్చిన్నారు. ఈ గడిచిన 11-12 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ ని పనిచేయనీయలేదండి ఈ ప్రభుత్వం. ఎక్కడ ప్రభుత్వం పనిచేయించింది చెప్పండి? ఇక్కడ ఇప్పుడు చాలా రాష్ట్రాలలో అనేక సర్వేలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పింది. అయినా కూడా తీరా చూస్తే, రిజల్ట్ చూస్తే తేడా వచ్చింది. దీంట్లో ముఖ్యంగా ప్రజలు మనమంతా గమనించాల్సింది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ అనేది స్వచ్ఛందంగా పనిచేయాలండి. ఎవరి కిందనో మరి అది మళ్ళా ప్రభుత్వము తర్వాత కేంద్ర ప్రభుత్వం కిందికి ఈ రోజు చూస్తే ఒక్కటన్నా ఏదైనా మార్పులు తీసుకొచ్చారండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అనేక రకాల మార్పులు ఇచ్చారు. మార్పులు ఆ శేషన్ గారు కానీ మిగతా వారు కానీ చాలా మార్పులు తెచ్చారు. ఇంకా ఇంకా మార్పులు రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయలేదు, మేము చేసినామంటే, అరే మేము చేసేంత అంతా మేమే చేస్తే మీరెందుకండి, ఈ ప్రభుత్వం ఎందుకండి? ఇప్పుడు మేము చేయాలి, మేము చేసినంత కాలం మేము చేసినాం. మీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు చేయాలి కదా, వాళ్ళకి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఆ 11-12 సంవత్సరాలలో ఎటువంటి ఎలక్షన్ కమిషన్ ఒక చిన్న మార్పు అనేది తెచ్చిండ్రా? ఇప్పుడు ఒక ఇంట్లో 100-200 ఓట్లు, ఒక కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఈరోజు అనేక ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉన్నటువంటి ఆఫీసెస్ ఉన్నాయండి. ఒక కాన్స్టిట్యున్సీలో మున్సిపాలిటీస్ ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. ఒక్కరిని నియమించి ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 4 లక్షలు 5 లక్షలు మరి వాటిని ఎంత వెరిఫికేషన్ చేసి ఇవన్నీ ఎక్కడెక్కడ మోసాలు జరుగుతున్నాయో చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కదండి. ఆ ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదు ఈ రోజు? మరి కేంద్ర ప్రభుత్వం అండర్ లో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో కాదు కదా. మరి ఎంతసేపు మన కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తడానికి పోయడానికి ఉంటే, మరి ఈ రోజు మరి వాళ్ళకి అవకాశం ఇచ్చినాం కదా. 11 సంవత్సరాల నుంచి కనీసం మార్పులు తీసుకురావచ్చు కదా. ఇప్పుడు ఎలక్షన్ ఏముందండి, ఇప్పుడు ఆ రోజు నుంచి సరే ప్రభుత్వాలు చేస్తాయి, మరి 30% ఎలక్షన్ పోలింగ్ అయినప్పుడు అతని ప్రజాప్రతినిధిగా డిక్లేర్ చేస్తుంది. కానీ నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నిర్బంధ ఎలక్షన్ తీసుకురావాలండి. నిర్బంధ ఎలక్షన్ తీసుకొచ్చినప్పుడే కరెక్ట్ అయినటువంటి ప్రజాప్రతినిధులు వస్తారు. ఎలక్షన్ కమిషన్ అనేది చక్కగా పనిచేయాలండి. ఈ రోజు ధనికులే ఉన్నవాడే ఈ రోజు ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాడు, మరి వాడే గెలుస్తాడు, డబ్బుతో గెలుస్తాడు. మరి పేదవాడికి ఏదైనా అవకాశం వస్తే ఎక్కడ గెలుస్తారండి? కాబట్టి దీంట్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాలండి. ఇప్పుడు తీసుకొస్తే తప్ప, ఇది మనకున్నటువంటి రాజ్యాంగంలో ఓటు అనేది చాలా పెద్ద ఆయుధం అండి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకోబడే ప్రజాప్రతినిధి అనేది ప్రజల సంక్షేమం కోసం చేయాల్సిన వాడు. ధనంతో ఓట్లు కొనుక్కొని మరి మీరు ఏం చేసినా నడుస్తుంది అనుకోవడం అది చాలా తప్పండి. ఆ డబ్బుతో కొనుక్కుంటాడు, నాకేం అవసరం అనేది 5 సంవత్సరాలు అన్ని రాజభోగ్యాలు. ఈ రోజు ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ ద్వారా ప్రభుత్వాన్ని, మన ప్రజాప్రతినిధి ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ ద్వారా అన్ని రకాల సదుపాయాలు తీసుకుంటాడు, జీతం తీసుకుంటాడు, కార్లు తీసుకుంటాడు. ఒక మంచి ఆ రోజు పూర్వం అంటే జితేంద్ర గారు, ఇక్కడ మీ వాదన ఏంటి? అంటే బీజేపీ ఈసీ కలిసి పనిచేస్తున్నాయంటారా? ఎస్ అండి, కనబడుతుంది కదా. మా రాహుల్ గాంధీ గారు అదే చెప్తున్నారు. ఎందుకు ఈ 11 సంవత్సరాల ఒక్కటి సంస్కరణ తెచ్చిండ్రా అండి? పుల్లారావు గారిని అడగండి, పెద్దలు, వారికి అన్ని తెలుసు. ఒక్క సంస్కరణ తెచ్చిండ్రా? ఎన్నో చేయాల్సిన అవసరాలు ఉన్నాయండి ప్రభుత్వ పరంగా, ప్రజలకు కావాల్సినవి ఎన్నో అవసరాలు ఉన్నాయి. మరి ప్రతి ఓటు ఇక్కడ చూడండి, మన 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 దగ్గరనే చూడండి. నిజంగా మీరు ఎందుకు కలిసి పనిచేస్తే మీరు న్యాయ మార్గాల్లో ఎందుకు వెళ్ళట్లేదు? ఓన్లీ ప్రెస్ మీట్లకు ఎందుకు పరిమితం అవుతున్నారు? అవకాశము ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినాం. అందుకే కదా మా రాహుల్ గాంధీ గారు జరుగుతున్నటువంటి ఓటర్ విషయంలో, జరుగుతున్నటువంటి అన్యాయ విషయంలో కదా బహిరంగంగా ముందుకు వచ్చిండు. ఏ చర్య తీసుకున్నా పర్వాలేదు కానీ జరుగుతున్న అన్యాయాలు అనేటివి ముందుకు తీసుకొచ్చే కదా ఈ రోజు చేస్తున్నటువంటిది. అంతెందుకంటే మన దగ్గర చూడండి, ఒకసారి మన హైదరాబాద్ లో రాజధాని రాష్ట్రానికి దాదాపుగా 1,20,00,000 మంది నివసిస్తున్నారు. మైగ్రేట్ అయ్యి కొన్ని వేల మంది వస్తా ఉంటుంటారు. మరి దీన్ని ఏంటంటే ఓటర్ ఐడికి మరి ఆధార్ కార్డు కొద్దిగా అనుసంధానం చేస్తే చాలా బాగుంటది.
నిర్బంధ ఎలక్షన్ వచ్చే వరకు ఇది కాదండి ఇది. రెండోది, ప్రభుత్వం కూడా చక్కగా ఈ ఓటును అనేది వినియోగించే విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం. ఎంతసేపు ఆయన విశ్వగురులాగా ప్రపంచమంతా తిరిగి వస్తే కాదండి, ఆ దేశంలో ఉన్నటువంటి సమస్యలను కూడా ఎదుర్కోవాలి. నిన్నగాక మొన్న మేము అంతా సపోర్ట్ చేసేస్తే ఈ రోజు మన పుల్వామా యుద్ధాన్ని తుస్సుమనిపించిండు. ఈ రోజు మోడీ మరి ట్రంప్ ఈ రోజు 29 అంటే మీరు గెలిస్తే ఈసీ బాగుంది, మీరు గెలవకపోతే ఈసీ అంటే మీరు గెలిస్తే ఈసీ బాగుంది, మీరు గెలవకపోతే ఈసీ బాగలేదు అంటే ఉదాహరణ మహారాష్ట్ర ఎన్నికల్లో దాదాపు ఈసీ బాగా పనిచేయట్లేదని చెప్తున్నారు. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అంటే ఇక్కడ ఈసీ బాగా పనిచేసింది అంటారా? నేను ఏమంటున్నాండి, నేను సరే ఈ ప్రభుత్వం ఇక్కడ పనిచేసిందా అక్కడ పనిచేసిందా కాదండి, ఇప్పుడు జరుగుతున్న లోపాలని రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, ఎక్కడ ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైందండి. దాన్ని ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకోనేటువంటి ఆయుధము. ఆ ఆయుధంలో ఏందంటే ఒకే ఇంటిపై 300, 200 ఓట్లు ఉండడం ఏంటండి, ఇంకా ఉండడం ఏందండి. ఇప్పుడు మేము చేయగలిగిందంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలిగిందంతా చేసింది. ఇప్పుడు మీరు చేయొచ్చు కదా, అంతా మేమే చేస్తే మీరెందుకండి? ఇప్పుడు అంతా మేమే చేస్తే మీరెందుకు, ఈ ప్రభుత్వం ఎందుకు? మాకే చెప్పండి, మేమే సంస్కరణలు తెస్తాము. ఆ రోజు అనేక రకాలుగా ఎలక్షన్ కమిషన్ వరకు స్వేచ్ఛ తప్పుల తడకకు సంబంధించి ఏదైనా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మాకు తెలియజేయండి అని ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది కదా. చూపించండి కదండి. ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలలో జరుగుతున్నటువంటి ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఓట్లు ఏ విధంగా ఉన్నాయనేది రాహుల్ గాంధీ గారు ఓపెన్ గా చూపించండి కదా. తప్పుల్ని చూపిస్తున్నాడు కదా. ఇంకా సంస్కరణలు చేసుకోకపోతే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గొప్ప దేశం అనుకుంటున్నాము, 3వ ఎకనామిక్ గా ఎదుగుతున్నాము. ఈ రోజు 3వ ఎకనామిక్ లో 4వ ఎకనామికల్ గా ఎదుగుతున్నాము. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయకుండానే దేశం అభివృద్ధి చెందిందా? అనేక సంస్కరణలు తీసుకొచ్చినామండి, అనేక సంస్కరణలు తీసుకొచ్చినాం కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనం మంచి అభివృద్ధి చెందగలిగిన చేసినాము. ప్రజల సౌకర్యాల కోసం ప్రజాప్రతినిధిని ఒక మంచి ప్రజాప్రతినిధి ఎన్నుకోవడం కోసం ప్రభుత్వాలు పనిచేయాలండి. ఏ ప్రభుత్వం అనేది సమస్య కాదు. మరి రాహుల్ గాంధీ గారు అదే అంటున్నారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి లోపాలని సరిదిద్దండి. ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, కావాలని ఇక్కడ అన్యాయం చేస్తున్నారు, మీరే కావాలని ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడము ఇట్లా ఈ రకంగా చేయడం అనేది అన్యాయం అని చెప్తున్నారు కదా వారు. ఓకే ఉపేందర్ గారు.